మీకుండే ఎటువంటి గ్రహ బాధలైనా గృహ బాధలైనా శాశ్వత పరిష్కారం కోసం సంప్రదించండి శ్రీనివాస జ్యోతిషాలయ. సార్ నమస్తే. నమస్తే అండి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఏపీ ఎఫ్డిసి చైర్మన్గా ఏం రత్నం గారిని సిఫార్సు చేస్తున్నారని వార్తలు అవి వచ్చాయి. ఇప్పుడు కొత్తగా బాలకృష్ణ గారు వేరే పేరుని వేరొకరిని సిఫార్సు చేస్తున్నారని వీళ్ళిద్దరి మధ్య విభేదాలంటూ ఒక వార్త అయితే చక్కర్లు కొడుతుంది. ఏంటి దీన్ని ఎలా చూస్తారో, అసలు ఏం జరగబోతుంది? అంటే బాలకృష్ణ వర్సెస్ పవన్ కళ్యాణ్ అనేది వేరే పద్ధతిలో నిన్నటి దాకా నడిచింది. అంటే ఓజీ అఖండ 2 ఈ రెండు సెప్టెంబర్ 25వ తారీఖు రిలీజ్ కాబోతున్నాయి అనే ఒక వార్త నేపథ్యంలో ఎవరు గెలవబోతున్నారు అనేది ఒక చర్చ నడిచింది. కానీ ఇప్పుడు విచిత్రంగా ఇది అక్కడ ఆగిపోయింది. అంటే వీళ్ళు షిఫ్ట్ అయ్యారు, డిసెంబర్కి వెళ్ళిపోయింది ఆ సినిమా అఖండ 2. కాబట్టి ఇది సోలో డేట్గా ఓజీ వస్తుంది. ఇది ఓజీకి విపరీతంగా ఉపయోగపడుతుంది, కలిసి వచ్చే అంశం. అందుకు బాలకృష్ణకి థ్యాంక్స్ అనేసి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మాట్లాడటం ఇవన్నీ జరుగుతున్న సందర్భంలో ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఏదో పొలిటికల్ వార్ ఉందన్న వార్త ఒకటి నడుస్తుంది. ఆ వార్త నేపథ్యం ఏంటంటే, నిజానికి ఏం రత్నం గారికి ఎఫ్డిసి చైర్మన్ అనేది చాలా రోజుల నుంచి నడుస్తున్నటువంటి ఒక వ్యవహారం. ఈ క్రమంలో అది అటువంటిది ఏం లేదని ఆయన ఒకసారి అన్నాడు. ఎవరు? రత్నం గారే అన్నాడు. కానీ వేదిక మీద ఈయన ప్రకటించాడు. పవన్ కళ్యాణ్ ఏదేదో ఎక్కడో మాట్లాడటం కాదు, ఎఫ్డిసి చైర్మన్గా ఆయన్ని నేను సూచించాను అంటే కేవలం నా నిర్మాతగా కాదు, ఆయన పాన్ ఇండియా లెవెల్ సినిమాలు తీసినటువంటి అందరితోనూ సత్సంబంధాలు ఉన్నటువంటి ఒక సినిమా ప్రొడ్యూసరు. కాబట్టి ఈ పరిచయాలు, ఈ నేపథ్యం, ఆయన తీసినటువంటి సినిమాలు, వాటి తాలూకా ఆయన అనుభవం దృష్టిలో పెట్టుకుని, ఆయన కాంట్రవర్సీకి దూరంగా ఉండే వ్యక్తి కాబట్టి అతన్ని ఎఫ్డిసి చైర్మన్గా నిలబెడితే ప్రయోజనాత్మకంగా ఉంటుందని చంద్రబాబు గారికి నేను చెప్పాను అని కూడా ఈయన మాట్లాడాడు పవన్ కళ్యాణ్. అది ఓపెన్గా జరిగిన వ్యవహారం, రహస్యము మరో ఇది లేదు. కాకపోతే ఆయన ముందుగా మాట వచ్చినప్పుడు అటువంటిది ఏమీ లేదు అని మాత్రమే అన్నాడు రత్నం గారు. నిజానికి ఆయన అయిపోతున్నాడు, ఆల్మోస్ట్ ఇక లాంఛనమే అనే వాతావరణమే ఉంది. ఇంకా కావట్లేదు ఏంటి, ఇంకా ప్రకటన రావట్లేదు ఏమిటి అనే, సినిమా రిలీజ్ అయిపోయింది ఇంకా పట్టించుకోరేంటి రత్నం గారిని. ఒక రకంగా రత్నం గారి పడ్డ కష్టానికి హరిహర వీరమల్లు సినిమా కోసం ఆయన 5 ఏళ్ళు ట్రావెల్ అవటం, ఇదంతా నేపథ్యం చూస్తే నిజానికి ఆయన డిజర్వ్ అనే అనిపిస్తుంది ఆ పదవి. పవన్ కళ్యాణ్ ఆ మాత్రమైనా ఆయనకు న్యాయం చేస్తే బాగుంటుంది అనే అభిప్రాయం పబ్లిక్ లో ఉంది. పవన్ కళ్యాణ్ ఎఫ్డిసి చైర్మన్ గా రత్నం గారు అనే మాటని వాడేశాడు. సరే, అందరూ హర్షిస్తున్న టైంలో ఇప్పుడు బాలకృష్ణ గారు ఇంకెవరినో ప్రతిపాదిస్తున్నారు అనేటువంటి వార్త నడుస్తోంది. ఆ ఇంకెవరో అనే పేరేమీ లేదు, అది ఎవరై ఉండొచ్చు అనే దాని మీద ఎవరి అంచనాలు వాళ్ళు కడుతున్నారు. అంటే ఆయనతో సినిమాలు తీసిన నిర్మాతలు ఎవరు, ఆ కోరిక ఉన్నది ఎవరికి, ఎవరికైతే బాగుంటుందని ఆయన అనుకుంటున్నాడు, రత్నంతో పోటీ పడేటువంటి ఆ ప్రొడ్యూసర్ కానీ డైరెక్టర్ కానీ ఇంకెవరైనా ఉన్నారా, మిగిలిన ఇప్పుడు రాఘవేంద్రరావు గారు చంద్రబాబు గారి సన్నిహితుడే, వారిద్దరికి మంచి సంబంధాలు. బాలకృష్ణ ప్రపోజ్ చేయక్కర్లేదు, ఈయన ప్రపోజ్ చేసేది ఈయనతో సినిమాలు తీసిన ప్రొడ్యూసర్లు ఎవరైనా ఉంటే, ఉదాహరణకి ఆయన ఉన్నాడు శివలంక కృష్ణప్రసాద్ గారు, ఇలాంటి పేర్లు ఏవైనా వచ్చాయా అనేది ఒక సందేహం. అధికారిక ప్రకటనలు ఏం లేవు. ఇప్పుడు బోయపాటి సీనుతో లింక్ లో ఉంటున్నాడు ఆయన. బోయపాటి సీను పేరు చెప్పలేడు కదా, తను ఇంకా కెరియర్ ఉంది, ఆయన ఏదో పాన్ ఇండియా సినిమాలు చేయాలి ఇంకో 5-6 అనే మూడ్లో ఆయన ఉన్నాడు. కాబట్టి ఎవరున్నారు బాలకృష్ణకి ఈ మధ్య కాలంలో సన్నిహితులు, నిర్మాతలు, బి గోపాల లేకపోతే మరొకట, ఇలా 100 పేర్లు చర్చ నడుస్తోంది. కానీ ఎవరితోనూ అంత సన్నిహితంగా బాలకృష్ణ కొనసాగినట్టుగా కనిపించదు. అక్కడికక్కడ ఆయన ఆ ప్రేమాభిమానాలు ఆ వేదిక వరకే మాట్లాడతాడు, కానీ ఆ తర్వాత దాని కొనసాగింపు నడిచినట్టుగా మనకు ఎక్కడా అనిపించదు. ఆయన సినిమా రిలేషన్ గానే పరిమితం చేసి, అలాగే ఇతర రంగాల్లో ఉన్నాడు, ఆయన రాజకీయాల్లో ఉన్నాడు, వైద్య రంగంలో ఉన్నాడు, ప్రతి చోట ఆ లిమిటేషన్లోనే వెళ్తాడు బాలకృష్ణ.
ఎక్కడా కూడా దాన్ని దాటి ఎక్సీడ్ అయి వెళ్ళటం అనేది కనిపించదు. ఉమ్, కాబట్టి ఇక్కడ బాలకృష్ణ ఏదో ఒక వ్యక్తి పేరు ప్రస్తావించాడు అంటే రాడార్లోకి రావడం లేదు ఎవరు కూడా. ఉమ్, వచ్చినా వాళ్ళకు ఉండేటువంటి ఇతర పనులు, ఇతర అవగేషన్స్ ఇచ్చా వీళ్ళకి ఈ అవసరం ఉందా అని అనిపించే పేర్లే వస్తున్నాయి. ఉమ్, రెండోది, ఆయన ప్రతిపాదిస్తాడు అనుకున్న కొన్ని పేర్లు నేరుగా చంద్రబాబు గారికే తెలుసు. ఉమ్, కాబట్టి ఈయన రత్నం గారి పేరు ప్రతిపాదించినప్పుడు వద్దులే ఫలానా అతను ఉన్నాడు అని ఆయన చెప్పుండేవాడు. ఉమ్, ఆయన చెప్పలేదు. అవును. కాబట్టి ఇది ఊహా చిత్రమనే అనుకుంటున్నాను. ఉమ్, పవన్ కళ్యాణ్ వర్సెస్ బాలకృష్ణ అనే ఒక స్పెక్యులేషన్ క్రియేట్ చేయటం ద్వారా ఉమ్, ఆ పదవి గురించినటువంటి ఒక అంటే తొందరగా ఒక నిర్ణయ ప్రకటన చేయాలనేటువంటి టార్గెట్ ఫిక్స్ చేయడం కోసం ఈ ప్రచారాలు జరుగుతున్నాయా ఆ, అని అనుమానం వచ్చే పద్ధతిలో ఇది నడుస్తోంది. ఓకే. అంటే ఈ వార్త ఊరికినే పుట్టదు కదా, ఏ వార్త ఊరికే పుట్టదు, దానికి ఒక ఇదే కారణం. కారణము, ఒక లక్ష్యము ఉంటుంది. అవును. అంటే తొందరగా ఈ పదవికి సంబంధించిన క్లారిటీ ఇవ్వకపోతే ఇది రాజకీయంగా ఇదే చీలికలు పేలికలు అయిపోయే వాతావరణాన్ని తీసుకొచ్చే పరిస్థితి ఉంది ఉమ్, అనేటువంటి ఒక తొందరపాటును కలిగించడం కోసం ఈ వార్తను సర్క్యులేషన్లో పెట్టారా అనే డౌట్ వస్తుంది. ఉంది నాకు. ఉమ్, బాలకృష్ణ ఏదైనా ఓపెన్గా మాట్లాడేసేవాడే, అవును. అతను కాదు ఇగో ఇతను ఉన్నాడు ఆ బలానా అని చెప్తుండేవాడు. ఉమ్, కానీ ఆ తరహా ఆయన ఓపెన్గా మాట్లాడేవాడే. కానీ అంత ఓపెన్గా ఓన్ చేసుకుని మాట్లాడేవాళ్ళు ప్రస్తుతం ఆయన సంబంధికుల్లో ఎవరున్నారు? సినిమా రంగంలో నుంచి ఉంటే ఏం రత్నం స్థాయి ఉమ్, మనిషి అయి ఉండాలి. అవును. అలాంటి పరిస్థితుల్లో ఎవరు కనిపించలేదు. బి గోపాలో లేకపోతే మరొకళ్ళు ఆయనతో సినిమాలు తీసిన ఉమ్, బెల్లంకొండ సురేష మరొకళ్ళ ఎవరు అన్నా ఎవరిని తీసుకెళ్లి పెట్టినా అక్కడ మిస్ మ్యాచ్ అవుతుంది. ఉమ్, అందుకని ఈ వార్త నిజం కాకపోయి ఉండొచ్చేమో అనేది నా డౌట్. కేవలం తొందరపాటు కోసం, అంటే వాళ్ళు తొందరగా ఒక నిర్ణయం ప్రకటించడం కోసం ఉమ్, ఈ హడావిడి ఎవరన్నా వాంటెడ్గా చేయిస్తున్నారా అనేది సందేహం. ఓకే. చూద్దాం, 3-4 రోజుల్లో క్లారిటీ వచ్చాక అప్పుడు మళ్ళీ మాట్లాడదాం.